ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావుపై ఏ కొండూరు ఎంఆర్ఓ బి ఆసయ్య చేసిన తప్పుడు ఆరోపణలను తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అళవాల రమేష్ రెడ్డి ఖండించారు. తిరువూరు మండల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొలుకుపూడి లాంటి మచ్చలేని వ్యక్తిపై వ్యక్తిగత పరిష్టకు భంగం కలిగించే విధంగా కావాలనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, తహసీల్దార్ను విధుల నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కొంచెమన్నా ఆలోచన అనేది ఉండాలి. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో అంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇవాళ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న టైంలో ఈ 2 నెలల్లోనే ఒక దత్తత తీసుకొని, ఏకొండూరు మండలాన్ని ఒక దత్తత తీసుకొని తిరువూరు నియోజకవర్గంలో లేని నిరుపేదలకి ల్యాప్టాప్లు ఇస్తూ చదువుకోవడానికి 50,000, 1,00,000, 2 లక్షల రూపాయలు ఇవాళ ఇస్తున్న ఘనత ఒక కొలుకుపూడి శ్రీనివాసరావు గారికే దక్కింది. అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ నాయకుడైనా, ఇన్ఛార్జిగా పనిచేసిన ఏ నాయకుడైనా ఒక నిరుపేద కుటుంబాలకి ఒక 10,000 రూపాయలు ఎవడన్నా ఇచ్చాడా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాంటి మా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద ఆరోపణలు చేయటానికి కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ఒక బాధ్యత గల ఒక ఎంఆర్ఓగా మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఏకొండూరు తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి ఆసయ్య గారు మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగ బాధ్యతలో ఉండి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి యొక్క బాగోగులు చూస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి నీతి నిజాయితీపరుడు, ఉద్యమకారుడు, ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి మరి కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద మీరు చేసినటువంటి ఆరోపణలు అవి మీ యొక్క ఉద్యోగ అవి బాధ్యతారహితంగా ఉన్నాయి. వాటిని మీరు ఉపసంహరించుకోవాలి. ఇటువంటి బాధ్యతారహితమైనటువంటి ఆరోపణలు చేసి మరి మా ఎమ్మెల్యే గారి మీద మీరేదో ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటే